అనీమియా అనగా రక్తహీనత. ఇది చాలా సాధారణంగా స్త్రీల్లో కనిపించే ఒక సమస్య. ఎదుగుతున్న పిల్లల్లో, వృద్ధుల్లో ఎనీమియా సాధారణమైన విషయం. ఇది మందుల ద్వారా, సరైన పోషకాలు, జీవనశైలి మార్చుకోవడం ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు. ఎనీమియాను అశ్రద్ధ చేస్తే తీవ్రమైన దుష్పరిణామాలు శరీరం మీద ఉంటాయి. ప్రత్యేకంగా గుండె మీద అనీమియా చూపించే ప్రభావం గుండెను ఛిద్రం చేస్తుంది అని చెప్పాలి. ఈ దినాన ఎనీమియా గుండె మీద ఏ రీతిగా ప్రభావాన్ని చూపిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని ఏ రీతిగా దెబ్బతీస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. అనీమియా రక్తహీనత పలు రకాలుగా అనీమియాను మనం వర్గీకరించవచ్చు. అప్లాస్టిక్ అనీమియా అని, ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అని, విటమిన్ డిఫిషియన్సీ అనీమియా అని, ఆ తర్వాత థాలసీమియా అని, సికిల్ సెల్ అనీమియా అని రకరకాలు రక్తహీనతలను మనం తెలుసుకోవచ్చు. రక్తహీనత అంటే శరీరంలో ఉండాల్సిన హిమోగ్లోబిన్ కన్నా తక్కువగా ఉండడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం స్త్రీలలో 8 గ్రాములు కన్నా ఫర్ డెసిలీటర్ తక్కువగా ఉంటే, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే దాన్ని ఎనీమియా కింద లెక్కిస్తారు. పురుషుల్లో 9 గ్రాములు హిమోగ్లోబిన్ ఫర్ డెసిలీటర్ కన్నా తక్కువగా ఉంటే ఎనీమియా కింద లెక్కిస్తారు. దానికన్నా ఇంకా హిమోగ్లోబిన్ తగ్గిపోతే అది తీవ్రమైన ఎనీమియాగా భావిస్తారు. అసలు ఎనీమియా ఎందుకు వస్తుంది? పలు రకాల కారణాలు చెప్పుకోవచ్చు. మనం తినే ఆహారంలో లోపం అనగా మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లేకపోతే ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. నేటి దినాన ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పులు తీవ్రమైన ఎనీమియాకు దారితీస్తున్నాయి. ఫుడ్ తింటున్నాం, కళ్ళకు నచ్చిన ఫుడ్ తింటున్నాం, కానీ దేహానికి అవసరమైన, దేహం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాం. తినే ఆహారంలో ఐరన్ లేకపోవడం ద్వారా, తినే ఆహారంలో విటమిన్స్ లేకపోవడం ద్వారా B12 తర్వాత ఫోలిక్ యాసిడ్ మనకి అనీమియా రావచ్చు. లేదా తీవ్రమైన రక్తస్రావం జరగడం ద్వారా మనకు అనీమియా రావచ్చు. కొన్ని కారణాలతో శరీరంలో పేగుల్లో అంతర్గతంగా రక్తస్రావం జరగడం ద్వారా అనీమియా రావచ్చు. ఎదుగుతున్న పిల్లల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం ద్వారా ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. కొన్ని వ్యాధులు, థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఇవి జన్యుపరంగా వంశపారంపర్యంగా వస్తాయి. వీటి ద్వారా కూడా అనీమియా రావచ్చు. అనీమియా వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకో. ఎక్కువగా అలసట, ఏ పని చేసినా అలసట రావడం, గుండె నొప్పి రావడం, గుండె విపరీతంగా కొట్టుకోవడం, చర్మం తెల్లబారిపోవడం, గోళ్ళు పెలుసవడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, గుండె నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఈ లక్షణాలను మనం అనీమియా కింద లెక్కించవచ్చు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే రక్త పరీక్ష చేసుకొని అతి తేలిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎనీమియాను వర్గీకరించి వైద్యులు సరైన సలహాలు, చికిత్స చేస్తారు. ఎనీమియాను నిర్లక్ష్యం చేస్తే గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గుండె మీద ఎనీమియా అనగా రక్తహీనత ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం యొక్క విధులు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, తెలుసుకున్నాం. రక్తం గుండె నుండి పోషకాలని, గుండె నుండి మంచి రక్తాన్ని శరీరం అన్ని భాగాలకు అందిస్తుంది, ఆక్సిజన్ అందిస్తుంది అని. మన శరీరంలో ఉన్న అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాలు అవసరం, ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం చేసే పని. ఎప్పుడైతే శరీరంలో రక్తం తక్కువైపోతుందో, అంటే దాన్ని అనీమియా అంటాం కదా, తక్కువైపోతుందో, ఉండాల్సిన రక్తం కన్నా తక్కువగా ఉన్నప్పుడు గుండె మీద భారం ఎక్కువ అవుతుంది అన్నమాట. అంటే తక్కువ రక్తాన్ని గుండె ఎక్కువ వేగంతో అది పంపు చేయాల్సి వస్తుంది. అంటే గుండె వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది, భారంగా కొట్టుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా గుండె మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే
ఎనీమియా ఉన్నవాళ్ళు మాకు గుండెల్లో నొప్పి అనే కంప్లైంట్తో హాస్పిటల్కి వస్తారు. వాళ్ళల్లో పరీక్ష చేస్తే హిమోగ్లోబిన్ 4 గ్రాములు 5 గ్రాములు లోపు ఉంటుంది అనమాట. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు శరీర భాగాలన్నిటికీ కూడా రక్తం అందదు, సరిపడా రక్తం ఉండదు కాబట్టి, హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి. అందుకే గుండె వేగంగా పనిచేసి అంటే గుండె మీద భారం తీవ్రం అవుతుందన్నమాట. శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని అందించే ప్రక్రియలో గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. అందుకే గుండె కండరాల మీద, గుండె గదుల మీద, గుండెలో ఉండే కవాటాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గుండె వేగం పెరుగుతుంది. వేగంగా గుండె పనిచేయాలి కదా. ఉన్న కొంచెం రక్తాన్ని శరీర భాగాలకు త్వర వేగంగా అందించే ప్రక్రియ. అందుకే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఏం చెప్తారంటే హాస్పిటల్కి వచ్చి గుండె వేగంగా కొట్టుకుంటుంది, అది గమనించగలం మనం. దాన్ని టాకికార్డియా అంటారు. గుండెలో ఒక రకమైన శబ్దాలు మనం వినగలుగుతాం. పాల్పిటేషన్, గుండె దడ, చెమటలు పట్టడం, గుండె నొప్పి, ఈ యొక్క లక్షణాలు. కార్డియాక్ అవుట్పుట్ అనగా గుండె శరీర భాగాలన్నిటికీ కూడా ఆ ఉన్న కొద్ది రక్తాన్ని అందించే ప్రక్రియలో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అనగా గుండె మీద, గుండె గదుల మీద, కవాటాల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఆ రక్తాన్ని బలంగా పంపు చేసి శరీర భాగాలకు అందించే విషయాల్లో దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే గుండె గదుల మీద, కవాటాల మీద, గుండె కండరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపి లెఫ్ట్ వెంట్రికులర్ హైపోట్రోపీ అంటే గుండె గదులు ఏమైపోతాయి, వ్యాకోచం చెందుతాయి. అంటే ఒకానొక సమయానికి అవి పంపు చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కండరాలు అదే పనిగా తీవ్రంగా పనిచేసి ఏమవుతాయి అంటే మొద్దుబారిపోతాయి. ఎనీమియా దీర్ఘకాలం కొనసాగుతాయి. కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే ఇంకా గుండె ఒకానొక సమయానికి ఇక పని చేయలేని స్థితికి వస్తుంది. దాన్నే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఈ కేసులు, చాలా కేసులు మేము చూసాం హాస్పిటల్లో. చివరి దశలో వస్తారు. చివరి దశలో అప్పటికే వారికి రక్తం అందించే పరిస్థితి కూడా ఉండని సమయంలో, ప్రత్యేకంగా దీని మీద అవగాహన లేని వాళ్ళు చాలా పల్లెటూరు ప్రాంతాల్లో, ఇంకా నిరక్షరాస్యత, ఇంటి దగ్గరే చికిత్స చేసుకోవడం. ఎనీమియాలో శ్వాస సంబంధమైన సమస్యలు, కొంచెం దూరం నడిస్తే ఆయాసం, మెట్లు ఎక్కలేకపోవడం, ఏ పని చేసినా అలసటగా అనిపించటం, గుండె మీద, ఊపిరితిత్తుల మీద ఆ ఉన్న కొద్దిపాటి రక్తం శరీర అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడం అది కష్టతరమైన పని. అందుకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఛాతీ నొప్పి రావడం అంటే గుండెల్లో నొప్పి రావడం, గుండె కండరాలు పూర్తిగా వ్యాకోచించటం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటారు. అంటే లయ, గుండె స్పందనలో వేగం, లయ తప్పడం చూస్తాం. వాల్యూమ్ ఓవర్లోడ్ అంటే శరీరం అంతా కూడా నీరు చేరిపోవడం. పల్మనరీ ఎడిమా, ఊపిరితిత్తుల చుట్టూ కూడా గుండె కవాటాల్లో నీరు చేరడం, ఇవన్నీ కూడా ఎనీమియా లక్షణాలు. చూసారా, ఎనీమియా చిన్నదే, సాధారణమైన సమస్య, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా గుండె మీద, గుండె పనిచేసే తీరు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి, చికిత్స ఏమిటి? ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఐరన్ అధికంగా దేనిలో ఉంటుంది? గోంగూర, పాలకూర, మనకి పచ్చగా కనిపించే వాటిల్లో ఐరన్ ఉంటుంది. మునగాకు ఎక్కువగా తీసుకోవాలి. ఖర్జూరం, బీన్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడం. రక్త కణాల తయారీకి విటమిన్స్ అవసరం. B12, ఫోలిక్ యాసిడ్. B12 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, గుడ్డు, పచ్చని ఆకుకూరలు, నట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి. అనగా ఐరన్ శోషించడం, అబ్జర్వ్ చేయడానికి విటమిన్ సి చాలా అవసరం. సిట్రస్ జాతులు అంటే పుల్లగా ఉండే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, తర్వాత జాంపండు. వైద్యుల సూచన మేరకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. తీవ్రమైన ఎనీమియాలో
ఒక్కోసారి వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సలహా ప్రకారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా, అంటే రక్తం ఎక్కించడం కూడా జరుగుతుంది. చూసారా, ఒక సాధారణమైన సమస్యను సకాలంలో పరీక్ష చేసుకొని ఐరన్ ఫోలిక్ యాసిడ్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వేసుకుంటే పరిష్కరించబడుతుంది. జీవనశైలి మార్చుకోవడం ద్వారా, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా. అశ్రద్ధ గుండె మీద ఇంత ప్రభావాన్ని చూపిస్తుంది, ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా పరీక్ష చేసుకొని, శరీరంలో రక్త శాతం ఎంత ఉంది తెలుసుకొని, వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. మనం తినే ఆహారం గురించి శ్రద్ధ కూడా అవసరం.